నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్. హైవే మీదనో లేదంటే రైలు ప్రయాణించే మార్గంలోనో మనలో చాలామంది ఈ ఎస్ఓఎస్ బాక్సుల్ని చూస్తూ ఉంటాం. కానీ ఈ బాక్సులపై చాలామందికి అవగాహన లేకపోవడంతో అవి మీకు సహాయపడతాయని తెలియక చూసినా కూడా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. వీటి ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే కొంతమంది వీటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామే అని ఫీల్ అవుతారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కారు లేదా బైక్ ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉండాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నప్పుడు హైవేలోనో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లోనో అర్ధరాత్రి కారు పాడైపోతుంది. ఆ సమయంలో ఎవరైనా వచ్చి సాయం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ చుట్టుపక్కల కనీసం కనుచూపు మేర కూడా మనుషులు కనిపించరు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్ అని అర్థం. సరైన విధంగా కానీ వీటిని వాడుకొని ఉంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రాణాలు నిలిచేవి. ఇంతకీ ఈ బాక్స్ల పనితీరు ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగిందనుకుందాం. వాహనం పూర్తిగా డ్యామేజ్ అయి కనీసం ఫోన్లో సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని సందర్భంలో చాలామందికి ఏం తోచక అయోమయం అవుతారు. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన ఉండే బాక్స్ దగ్గరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీ బాక్స్పై ఉన్న మధ్యలో బటన్ నొక్కి వాయిస్ మెసేజ్ పంపించవచ్చు. ఈ వాయిస్ మెసేజ్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, అంబులెన్స్కి ఒకేసారి పంపిస్తుంది. మీరు అందించిన సమాచారం ఆధారంగా వారు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి ప్రాణాలు కాపాడతారు. అలాగే ప్రయాణ సమయంలో కారు పాడైపోయినా లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా ఈ బాక్స్ను ఉపయోగించుకోవచ్చు. అయితే రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు మీకు సమస్య ఎదురైంది, కానీ ఆ ప్రదేశంలో ఈ ఎస్ఓఎస్ బాక్స్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ మొబైల్ నుంచి 1033కి డయల్ చేయాలి. ఇది నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా యొక్క హెల్ప్ లైన్ నెంబర్. మీ సమస్యకి వీలైనంత త్వరగా రెస్పాన్స్ అందుతుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి ఐఎస్ఆర్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మరో ఐఎస్ఆర్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.